మనస్తత్వం లేదు. దేన్నైనా ప్రేమకుల్లాగా మాట్లాడతారు. కాబట్టి అందులో మనం తప్పు పట్టాల్సిందే లేదు. ఇక్కడ జన సైనికులు మాత్రమే సంయమనం పాటించాలా, అధికారిక సమావేశం ఏంటి, పార్టీ పరమైన సమావేశం ఏంటి అనే స్పష్టమైన తేడాలు బట్టి స్పష్టంగా గమనించాలి. జనసేన అధినేతగా ఆ హోదాలో ఆయన పార్టీ కాబట్టి, ఆయన అధినేత కాబట్టి ఆ క్యాడర్కి చెప్తూ ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరైనా ఆ తప్పు చేసినా కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూడా చెప్తారా? మీకు కొన్ని సంఘటనలు జరిగినాయి, నేను ఉదాహరణ చెప్తాను. చెప్పండి. అధికారులు జరిగినాయి, మీడియాలో కూడా వచ్చిన వార్తలు. ఒక మంత్రి గారి భార్య ఒక ఎస్ఐ గారిని చూపించిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు సహించలేదు, పిలిచి మందలించారు. రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఓకే సార్, ఓపెన్ గా చెప్పొచ్చు, తప్పే ఉంది. రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వాళ్ళ వైఫ్ ఎస్ఐని బందోబస్తుకు రాలేదని చెప్పి ఓ రుబాబు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే ఇమ్మీడియట్ గా పద్ధతి మార్చకపోతే ఇబ్బంది అవుతుందంటే ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది మంత్రి గారు. చెప్పండి సార్. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, భావం జనాలకు వెళ్ళాలి కానీ భాష కాదని. కాబట్టి నేను ఆ భాషలో ఆ పేర్లు మాట్లాడుతున్నా, భావం జనాలకు వెళ్తుంది కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి తీసిన గీతంలోనే మాట్లాడుతున్నాను. రెండోది, ఒక ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఒక అనుమతులు లేవన్న బిల్డింగ్ పోచడానికి ప్రొక్లైన్ ద్వారా వెళ్ళారు. అవునండి. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా మందలించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. చెప్పండి. అది మీ ఇష్టం, మీరు చెప్పుకోండి. నేను చెప్తాను, అది చెప్పడంలో మాకేమీ ఇదేం లేదు, నేను చెప్తాను. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి విధానాలను సహించడం అని స్పష్టమైన సంకేతాలు తన యొక్క పార్టీ వ్యక్తులకు కానీ తన ఎమ్మెల్యేలకు కానీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ ఇద్దరు రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్లే తమ క్యాడర్ కి ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాన్ని దిశానిర్దేశం చేస్తున్నప్పుడు క్యాడర్ తమ అధినేతల మాటలు విని ఆ హద్దుల్లో ఉంటే ఇటువంటి పొరపచ్చాలు రావు. కాబట్టి ఒక పార్టీ అయితే రెండో పార్టీకి కార్యకర్తలు చెప్పాల్సిన అవసరం లేదు, అటువంటి పరిస్థితి కూడా రాదు. అండ్ ఇంకొకటి మీరు చెప్పగలిగితే చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు అభ్యంతరం లేకపోతే. కొంతమంది నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారు నిన్న సన్మానంతో పాటుగా ఇంకో వేరే ట్రీట్మెంట్ కూడా, అంటే కొంతమంది మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మిత్రపక్షాల నుంచి మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, దయచేసి అటువంటి కంప్లైంట్స్ చెయ్యొద్దు, ఎవరిని బ్లాక్మెయిల్ చెయ్యొద్దు, రౌడీయిజం చెయ్యొద్దు, కక్షపూరిత ధోరణి విడనాడండి అని చెప్పి ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు అనేది జరుగుతున్న ప్రచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనేది నాకు తెలుసు, నేను అంటే చెప్పకూడదు అనుకుంటూ ఉన్నాను. మీరు కూడా మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే పేర్లు చెప్పలేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వారి మీద అంతలా సీరియస్ అయ్యారు అనేది చెప్పగలుగుతారా? ఆ వ్యక్తుల పేర్లు ఏంటో నాకు తెలియదు వాస్తవానికి. ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి నేను గమనిస్తున్నాను. అయితే ఒక విషయం అంటే స్పష్టంగా చెప్పండి. మాకు మా పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీ కానీ, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆహ్వానించింది గత నిరంకుశ పాలన, గత రాక్షస పాలన, గత రాజ్యాంగ విరుద్ధమైన పాలన, ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించిన పాలన, అవినీతి అక్రమాలు, భూదందాలు చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా మాకు ఇచ్చారు. వారి పట్ల విరక్తి చెంది, విరక్తి కన్నా అసహ్యం చెంది చాలా తీవ్రమైన శిక్ష వాళ్ళకు వేస్తూ మాకు తీవ్రమైన గౌరవాన్ని ఇస్తూ ఇచ్చారు. అంటే ప్రజలు మమ్మల్ని నుంచి ఏం ఆశిస్తున్నారు? మరలా అదే పాలన మేము చేస్తే గాడికి, గుర్రానికి, నందికి, పందికి తేడా ఏంటి? కరెక్ట్ చెప్పారు. అది స్పష్టంగా క్యాడర్ గమనించారు. క్యాడర్ అంటే అధినేత మైనస్ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు, అధినేత మైనస్ పార్టీలో ఉన్న వాళ్ళు, పైనుంచి కింద స్థాయి వరకు. నా భావం మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. కాబట్టి మనం కూడా అవినీతిని కానీ, అక్రమాలను కానీ ప్రోత్సహించడమో, రౌడీజాలను ప్రోత్సహించడమో, లేకపోతే అక్కడికక్కడ బేరసారాలు తీర్చుకోవడమో చేస్తే మనల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలకు ఏముంది? ఏ రాయితీ ఏంటి పళ్ళు కొడుకోవడానికి? ఆ విధానాలే మానుకోమని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నట్టు నాకు అనిపించింది. అటువంటి విధానాలు సహించనంటున్నారు. తను ఆదర్శంగా నిలబడుతూ అందరినీ ఆచరించమంటున్నాడు. తను చేయకుండా చేయట్లేదు, తను చేసి చూపిస్తూ ఆ రకంగా ఉండమంటున్నాడు. ఉండటానికి నొప్పి ఏముంటుంది? అని ఇంకొకటి సార్, జనసేన అంటేనే ప్రశ్నించే పార్టీ కదా, ప్రశ్నించడానికి పుట్టింది 2014 మార్చి 14న. ఆ